పులివెందుల ప్రాంత ప్రజలకు చిరుతపులి భయం వెంటాడుతోంది. తాజాగా ఈ రోజు ఉదయం కడప జిల్లా తుమ్మలపల్లి గ్రామ సమీపంలో చిరుతపులి పిల్ల సంచరిస్తోందని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామానికి చెందిన తుమ్మల గంగిరెడ్డి అనే రైతుకు సంబంధించిన నూగు పంటలో చిరుత పులిపిల్ల కనిపించింది. దీంతో రైతు కేకలు వేయడంతో అది పారిపోయిందని రైతు చెప్తున్నాడు. దీంతో గ్రామస్తులు పులిపిల్ల కోసం చుట్టుపక్కల పరిసరాలను కూడా వెతికారు. అయినా కూడా ఆచూకీ లభించకపోవడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించామని స్థానికులు తెలుపుతున్నారు. మండలం నా పేరు పెద్దగంగిరెడ్డి. ఇప్పుడే 7 గంటలప్పుడు అవతల ఏదో పొలంలో నుంచి నేను నీళ్లు కట్టుకుంటానంటే తోటకు వచ్చి నీళ్ళ నుంచి దింకిపోయింది. చిన్న పిల్ల, మళ్ళా పెద్దది కూడా కాదు, ఒకటే వచ్చినది, ఒకటే పిల్ల, ఒకటే. పెద్దదైతే నేను తట్టుకోలేను. నేను మళ్ళీ అది కూడా చెప్తాను. కేకలేసాక అది దాటుకొని ఇట్నే తోటలోకి వచ్చింది. మా దమ్మనెత్తు నూగుంది. ఆ నూగులో ఏడున్నదని నేను చూడాలా. వచ్చిన వాళ్ళు 2-3 వచ్చినారు కాబట్టి వచ్చినా కానీ వాళ్ళు కూడా చూడలేకపోయినారు. దానిలాగా నా నూగులు ఎడగనంతది కయ్య రావాలా. మంచి కయ్య వచ్చినా కానీ సందులో దుడుకొని అరటి చెట్లు లేకపోతే ఇంకా ఎవరు కాదు. అది పోయిండొచ్చు. నువ్వు చెప్పలేను, నేను చెప్పను, ఎవరు చెప్పను.